తాడేపల్లి ప్యాలెస్లో కూడా నీ ప్యాలెస్లో కూర్చొని నువ్వు పిలిపించుకున్న ఛానల్స్, నీకు నచ్చిన జర్నలిస్టులతో నువ్వు మాట్లాడుతున్నావే తప్ప, నీకు ధైర్యం ఉంటే విజయవాడ ప్రెస్ మీట్లో కూర్చొని అన్ని ఛానల్స్ని కూర్చోబెట్టి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా? ఇవాళ మా పార్టీ శాసనసభ్యులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మా నాయకులు కావచ్చు, రాష్ట్రంలో అన్ని మీడియా ఛానల్స్ ముందు కూడా దమ్ముగా ధైర్యంగా సూపర్ 6 పథకాల గురించి చెప్తా ఉన్నారు. నీ అసహనానికి కారణం ఏంటంటే తల్లికి వందనం డబ్బులు సుమారు 10,000 కోట్ల రూపాయలు తల్లి అకౌంట్లో పడి, ఒక బిడ్డ, 2, 3, 4, 5, 6 బిడ్డలున్నా కూడా ఆ కుటుంబాలకు డబ్బులు పడతా ఉంటే తట్టుకోలేకపోతున్నావు. చాలా పెద్ద ఎత్తున మహిళా సోదరీమణులందరూ కూడా పెద్ద ఎత్తున మా ఖాతాల్లో డబ్బులు పడ్డాయి, ఒక బిడ్డైనా, 2, 3, 4 మా డబ్బులు వచ్చాయని సోషల్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, పత్రికల్లో కానీ అవన్నీ వస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నావు. ఇది నీ అసహనానికి కారణం. అట్లాగే స్త్రీ శక్తి, మొన్నే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు మహిళా సోదరీమణులతో కలిసి ఆ బస్సు ప్రయాణం నీ అసహనానికి కారణమైంది. అక్కడ మహిళల ముందుకొచ్చి ఆ పథకాన్ని ప్రారంభం చేసి లక్షలాది మంది మహిళలు బస్సు ప్రయాణం చేస్తూ ఉంటే దాని మీద కూడా నీ ఫేక్ మీడియాలో తప్పుడు కథనాలు, తప్పుడు ప్రసారాలు వండి వారుస్తున్నావు. అంటే ఎందుకు ఇంత అసహనం? ఎందుకు ఉండలేకపోతున్నావు? ఎందుకు ప్రతిపక్షంగా నీ బాధ్యతను నిర్వర్తించలేకపోతున్నావు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ శాసనసభ నియోజకవర్గాల్లో సమస్యలైనా చెప్పే ధైర్యం కానీ చెప్పే పరిస్థితులు లేకుండా 11 మంది కూడా శాసనసభ సమావేశాలకి రాకుండా కాలక్షేపం చేస్తూ ఉన్నారంటే ఏ విధంగా మరి నీ పార్టీ పరిస్థితి ఉందో అర్థం చేసుకో. ఆ రోజు కొండవీటి వాగు వారాల తరబడి, వేల ఎకరాల్లో, దశాబ్దాల తరబడి ఆ ప్రాంతంలో రైతాంగాన్ని కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెడితే కొండవీటి వాగు మీద మరి ఆ వాగు నీళ్ళన్నీ కూడా కృష్ణానదిలోకి వెళ్ళటానికి లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఆ రోజు కూడా 5 ఏళ్ళు ఆ పంపులు మోటార్లు ఆడించకుండా దాని మీద కూడా విష ప్రచారం చేశావు. ఆ కొండవీటి వాగు వరద నీటిని ఎత్తిపోసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్మాణం చేస్తే కూడా దాన్ని కూడా దండగా, దాన్ని కూడా మరి గత 5 సంవత్సరాలు పంపు మోటార్ ఆన్ చేయడానికి కూడా నీకు చేతులు రాలేదు. ఇవాళ పెద్ద ఎత్తున అక్కడ వేలాది క్యూసికల్ నీళ్లు కృష్ణలో పంపించే కార్యక్రమాలు కానీ, అసలు గుంటూరు ఛానల్లోకి నీళ్లే వదలలేదని మరి ఇరిగేషన్ అధికారులు చెప్తా ఉంటే మీ పోటీ చేసిన అభ్యర్థులు కూడా మరి వాళ్ళు కూడా మేము కూడా జనంలో ఉన్నామని చెప్పుకోవడానికి పొన్నూరు శాసనసభ్యుడి మీద కోపంతో అక్కడ ఆ ప్రాంతంలో లక్షల ఎకరాలు మునిగిపోయాయని తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం.